హాయ్ ఫ్రెండ్స్, ఆ నూనె కాగిపోయిందండి. చక్కగా ఫస్ట్ ఆనియన్స్ పచ్చిమిరకాయలు వేసుకుందాము. బాగా సౌండ్ వస్తుంది. బాగా కాగింది నూనె, చూడండి. టక్క టక్క సౌండ్ చూడండి. నూనె బాగా కాగింది చూడండి మై డియర్ ఫ్రెండ్స్. బాగా కాగింది. దాంట్లో కొద్దిగా సౌండ్ కూడా వస్తుంది. ఓకే, కోడి స్కిన్ ఫ్రై కర్రీ చూద్దాం. చూడండి, సాల్ట్ ముందు త్వరగా ఆనియన్స్ వేగిపోవాలంటే సాల్ట్ పసుపు వేస్తే త్వరగా ఆనియన్స్ పచ్చిమిరకాయలు వేగిపోతాయండి. ముందుగా సాల్ట్ వేసుకుందాం. ఒక స్పూన్ వేసుకోవచ్చు, హాఫ్ కేజీ దాకా ఉంటుంది కాబట్టి హాఫ్ స్పూన్ చూసి వేసుకోవాలి. సాల్ట్ ఎక్కువ వేసుకుంటే వేస్ట్ అయిపోద్ది, తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు కదా. ఎక్కువ వేస్తే పాడైపోద్ది. ఎక్కువ అయిపోయినా పాడు చేసుకోవచ్చు, తెలివితేటలు ఉంటే. సాల్ట్ ఎక్కువ వేస్తే ఏం చేస్తారు మీరు? ఇంకో టమాటాలు కానీ ఏదైనా మిక్స్ చేసేయడమే. ఇప్పుడు సాల్ట్ ఎక్కువైందంటే కూరల్లో గుర్తుంచుకోండి ఎవరైనా సరే. ఇప్పుడు సాల్ట్ తక్కువ వేసుకోండి ముందు. ఒకవేళ ఇన్ కేసు ఎక్కువైపోతే కూరల్లో టమాటా కానీ ఇంకా ఎక్స్ట్రా ఏదైనా కలుపుకోవడమే, అంతే. సాల్ట్ తగ్గిపోద్ది అప్పుడు. అర్థమైందండి? దాని గురించి సాల్ట్ ఎక్కువైపోయింది, కూర పాడు చేశారు అని అనుకోమాకండి. ఎప్పుడు టెక్నిక్ తెలుసుకోవాలి. ఏంటంటే సాల్ట్ ఎక్కువైతే ఏదైనా ఎక్స్ట్రా టమాటాలు కానీ ఇంకా యాడ్ చేసుకోవడం, సాల్ట్ తక్కువైతే ఎక్కువ వేసుకోవడం. అయినా ఒకసారి వండిన తర్వాత వండేటప్పుడు ఖచ్చితంగా సాల్ట్ టేస్ట్ చేయాలి. ఒక పసుపు కొద్దిగా ఎక్కువ వేసుకోండి, ఇమ్యూనిటీ కోసం. ఓకేనా? ఫస్ట్ మళ్ళీ పాన్ పెట్టి పాన్లో ఆనియన్స్ పచ్చిమిరకాయలు వేపేసి ఆయిల్లో ఆనియన్స్ పచ్చిమిరకాయలు వేయండి. ఓకే, వేసిన తర్వాత ఓకే చూడాలి. త్వరగా వేసిన తర్వాత ఆనియన్స్ మనం పసుపును సాల్ట్ ఎందుకు వేసాం? త్వరగా వేగిపోవడానికి, త్వరగా మగ్గిపోవడానికి. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? చూపండి, తిప్పండి. అలా త్వరగా వేగిపోతే కొద్దిగా మసాలా కూడా వేసుకుందాం. ముందు మసాలా వేసినా పర్లేదు, మసాలా ఎక్కువ వేసుకోమాకండి. మసాలా ఎక్కువ వేస్తే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మసాలాలు కారాలు తక్కువ వేసుకోండి. అందరూ పిల్లలు తినేటట్టు, చిన్న పిల్లలు తినేటట్టు ఉండాలి ఎప్పుడు కూరలో. అందుకని ఎక్కువ వేసుకుంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్లస్ చాలా ఇబ్బంది. ఓకే, ఆనియన్స్ కొద్దిగా మసాలా కూడా వేసుకోండి. వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొబ్బరి కూడా ఉంటుంది, అన్నీ మిక్స్. మసాలా తక్కువ వేసుకోండి, ఎక్కువ వేసుకోమాకండి. కొబ్బరి ఉంది కాబట్టి కొద్దిగా మసాలా ఎక్కువ వేసినా పర్లేదు. కొబ్బరి మిక్స్ లేకపోతే వేసుకోండి. మసాలా కూడా మంచి స్మెల్ వస్తుందండి. చక్కగా వేగాలి. తిప్పి ఇది కూడా కొద్దిగా వాటర్ ఇంకిపోద్ది, మంచి స్మెల్ వస్తుంది కూర. ఇప్పుడు మనం చేసే కర్రీ చికెన్ స్కిన్ ప్లస్ ఇంకా మిగతా పార్ట్స్. అసలు ఎప్పుడు తినలేదండి ఈ కర్రీ. ఒకసారి టేస్ట్ చేద్దాం. అన్నీ చూడాలి రుచి. అది తిందో ఇది తిందని ఉండకూడదు. ప్రతి కర్రీ టేస్ట్ చేయాలి, అప్పుడే మనకి హెల్తీగా ఉంటాయి, ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లలు ఎక్కువ తినరు. అది తిన్న అంటారు, ఇది తిన్న అంటే ఇసుకిస్తూ ఉంటారు పిల్లలు. వాళ్ళకి అన్నిటికీ అన్నీ తినడం నేర్పించాలి. అప్పుడు వాళ్ళు ఇమ్యూనిటీగా ఉంటుంది, హెల్తీగా ఉంటారు. పిల్లలు హెల్తీగా ఉంటే మనకి రూపాయి ఖర్చు అవ్వదు హాస్పిటల్కి. అది అందుకని ఖచ్చితంగా పిల్లలకు మంచి ఫుడ్ పెట్టండి, మంచిగా చూసుకోండి. అదే పిచ్చి పిచ్చి ఫుడ్లు పెట్టి రోడ్డు మీద గడ్డి, నూడిల్స్ పెట్టిన ఫ్రైడ్ రైస్ అవి పెట్టడం మూలంగా పిల్లలు హెల్తీగా ఉంటారు. ఇంట్లో మనం చేసుకున్న కర్రీ ఏదైనా సరే పిల్లలకి మంచి ఆరోగ్యం అండి. ఓకే, మసాలా ఏమేసాం మనం? ఆనియన్స్ పచ్చిమిరకాయలు నూనె వేపాం, దాంట్లో పాటు మసాలా కూడా వేసాం కొద్దిగా. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? నెక్స్ట్ ఇది ఏగిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం చేద్దాం? చికెన్ వేసేద్దాం, అదే చికెన్. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? మంచి సువాసన వస్తుంది, తాజాగా ఉంది, ఫ్రెష్గా. ఓకేనా? ఓకే మై డియర్ ఫ్రెండ్స్, వేగేదాకా వెయిట్ చేయాలి. సహనం ఉండాలండి. ఏ కూరలు వండాలన్నా ఏం చేయాలన్నా సహనం మర్చిపోమాకండి. సహనం లేకపోతే ఏది జీవితంలో కూడా సక్సెస్ అవ్వం. అందుకే ప్రతి ఒక్కరికి సహనం ఉండాలి. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. హ్యావ్ ఏ నైస్ డే. నెక్స్ట్ స్టెప్ మళ్ళీ చూపిస్తాను.